అధ్యక్ష 2023-24 ద్రవ్య వినియోగ బిల్లుపై మాట్లాడే అవకాశం కల్పించినందుకు తమరికి ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు కాబట్టి ఈ లెక్కలను పక్కకు పెట్టి తెలంగాణ ప్రజానీకానికి కొన్ని సంవత్సరాలుగా కొన్ని సమస్యలు మా దగ్గరికి ప్రస్తావన తెస్తున్నారు కాబట్టి ఆ సమస్యలు ప్రస్తావించుకొని వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి వారికి అపారమైనటువంటి అనుభవం ఆ కేంద్ర మంత్రివర్గంలో కూడా ఉంది కాబట్టి ఒక్కటి మాత్రం సత్యం అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఒకసారి బడ్జెట్ పెట్టిన తర్వాత ఒక రూపాయి కూడా అటు ఇటు ఉండేటువంటి ఆస్కారం లేదు. నేను ఒక 5 సంవత్సరాల కాలం పాటు దరఖాస్తులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినప్పుడు ఎక్కడ కూడా ఒక 100 కోట్లు 200 కోట్ల ఎక్సెస్ సందర్భం లేదు అధ్యక్ష. అందువల్ల మనం పెట్టుకున్నటువంటి ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లేదా ఇతరత్ర ఏవైతే వస్తాయని చెప్పుకున్నామో అవి ఒక రూపాయి కూడా వచ్చేది లేదని చెప్పి మొన్న చెప్పినా మళ్ళీ ఇవాళ కూడా చెప్తాను అధ్యక్ష. ఎందుకంటే వారు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవజ్ఞులు కాబట్టి చెప్తూ ఉంటాయి అధ్యక్ష. రెండవ మాట అధ్యక్ష, ఇవాళ ఎట్లాగూ మొన్న కేటీ రామారావు గారు కానీ హరీష్ రావు గారు కానీ వారు అనేక విషయాల పట్ల మాకు మాట్లాడారు. కానీ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు కూడా మేము ఉమ్మడి రాష్ట్రం నాడు 45 డేస్ జరిగేది అధ్యక్ష. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎన్ని రోజులను నడపండి, ఎంతైనా డిబేట్ చేయండి, ప్రభుత్వ పరమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చెప్పుకునేటువంటి మంచి వేదిక ఈ అసెంబ్లీ. ఈ అసెంబ్లీలో మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో, డిబేట్ చేసే సందర్భంలో ప్రజలు అక్కడ న్యాయ నిర్ణేతలుగా ఉంటారని చెప్పి వారు చెప్పేది ఎందుకో మరి అన్ని పద్ధతుల మీద చర్చలు జరిగినప్పటికీ కూడా ఇంకా కొద్ది రోజులు ఎక్స్టెన్షన్ నుండి చర్చ జరిగితే బాగుండేదని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష. మూడవ అధ్యక్ష, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న బడ్జెట్ స్పీచ్లో చదివి చూసిన అధ్యక్ష, పుట్టుక నాది చావు నీది కానీ బతుకంతా తెలంగాణది అని. ఎందుకంటే వారు 20 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ ఉద్యమంలో ఏం చేసిందో నేను ప్రత్యక్ష చూసిన వాడిని కాబట్టి చెప్తా ఉంది అధ్యక్ష. టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి అవతరించిన తర్వాత తప్పకుండా ఎదగాలని కోరుకుంటాం, దేశాన్ని నాయకత్వం వహిస్తే సంతోషపడదంటే నేను కూడా ఒకరిని అధ్యక్ష. కానీ మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో కృష్ణా నది మీద కానీ గోదావరి నది మీద కానీ ఇతర రాష్ట్రాలు ఒక మాట మాట్లాడినా ఇక్కడ అన్యాయం జరిగినా ఎక్కడా స్పేర్ చేసేవారు కాదు అధ్యక్ష. కానీ మొన్న ఎందుకో బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో ఏర్పాటు చేస్తున్నప్పుడు ప్రెస్ మీట్లో చూసిన బోర్డని నీళ్ళు ఉన్నాయి, అవసరమైతే ఎస్ఆర్ఎస్పి నుంచి లేదా దాని పైన ఉన్నటువంటి ఆ వాగు నుంచి నది నుంచి వెళ్ళి ఎత్తిపోసుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తామని చెప్పింది అధ్యక్ష. దాంతో ఉత్తర తెలంగాణలో కొంత రైతాంగం అంతా కూడా ఆందోళన పడతా ఉన్నారు కాబట్టి వారు అన్న మాట ఏంటి, పత్రికలు ఏం రాసినాయో తప్పకుండా క్లారిఫై చేస్తామని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే మీకు తెలుసు మీ జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్ అది. ఒకనాడు బాబ్లీ ప్రాజెక్టు మీద గొడవలు జరిగి ఎన్నెన్ని దెబ్బలు తినే సందర్భాలను కూడా చూసినారు కాబట్టి అక్కడి నుంచి మొదలుపెట్టి గైక్వాడ వరకు 12 ప్రాజెక్టులు కడితే ఆనాడు మనం ఇదే సభలో బాగా లొల్లిపెట్టేవాళ్ళం కాబట్టి గోదావరిలో ఎస్ఆర్ఎస్పికి సంపూర్ణమైన నీళ్ళు రాకపోతే ఇవాళ కాళేశ్వరం నీళ్ళని మనం రివర్స్ పంపింగ్ ద్వారా తెచ్చుకుపోయి మరి ఆ జగిత్యాల మెట్టుపల్లి ప్రాంతాలకు కూడా నీళ్ళిచ్చుకోవాల్సిన ఎక్కడ ఉన్నది. అదే నది అదే ప్రాజెక్టులో మనకు 2 లిఫ్ట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఆ నిజామాబాద్ రైతాంగానికి అన్యాయం జరుగుతున్నటువంటి ఆ బ్రాడ్నెస్తో ఆ లిఫ్ట్లు పెట్టుకున్న చరిత్ర కాబట్టి దయచేసి ఇవాళ దాని మీద తప్పకుండా కొంత చెప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి అధ్యక్ష. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు అధ్యక్ష మనం ల్యాండ్స్ అని అక్వైర్ చేసుకున్నాం, కట్టలు వేసుకున్నాం. కానీ ఇవాళ మొన్న కనీ విని ఎరగని రీతిలో వరదలు వచ్చిన తర్వాత మొత్తం భూములు కూడా కొట్టుకుపోయినాయి అధ్యక్ష. కొన్ని దిక్కులు అయితే తాడి చెట్లంతా గోతులు పడ్డాయి అధ్యక్ష. ఒక గోదావరి మాత్రమే కాదు, ఒక కృష్ణానది మాత్రమే కాదు, మన దగ్గర ఉన్నటువంటి మంజిరా కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి వేణువంక వాగు కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి మానేరు వాగు కావచ్చు, ఈ వాగులలో పెద్ద ఎత్తున కోతలు పడి వాళ్ళ పాపం వాళ్ళ సొంత భూములు అడ్రస్ లేకుండా పోయినాయి అధ్యక్ష. నేను ఒకటే ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా,
మొన్న వచ్చి వరదలలో కొట్టుకుపోయినటువంటి సర్వే నెంబర్లు కానీ భూములు కానీ దయచేసి కొంత సర్వే చేయించి ఆ రైతులు, ఎందుకంటే కళ్ళ ముందే పాపం ఆ ఉన్న ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు పోవడం వల్ల మొత్తం దిక్కుతోచిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి తప్పకుండా కొంత కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి తమ ద్వారా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కట్టలు వేసినప్పటికి కూడా మనకు ఈ కట్టబడ్డ 3 ప్రాజెక్టులు ఏవైతున్నాయో కట్టలు వేయబడ్డప్పటికి కూడా నీళ్లు కొంత ఊటకు గురై కొన్ని వందల ఎకరాల భూములు అవి ఏ గొప్ప మిర్చి పండించేటువంటి మంచి లూమి సాయిల్స్ అని చెప్పబడి మనం అనుకుంటామో అలాంటి పంట పొలాలు కూడా మునుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి శాశ్వతంగా దయచేసి మనం అక్వైర్ చేసుకుంటే మనకే ఉన్నటువంటి ఆస్కారం ఉందనేది తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. ఇంతకుముందు మిత్రులు బాలకృష్ణ గారు చెప్పినట్టుగా వరదలలో వచ్చినప్పుడు మునిగేటువంటి పంట పొలాలు వేల లెక్కలు ఉండొచ్చు అధ్యక్ష. కానీ ప్రాజెక్టులు నిండినప్పుడు మామూలు వరదలు వచ్చినప్పుడు కూడా కొంత భూములు మునిగిపోతాయి కాబట్టి ఇప్పటికే ఆ ప్రాజెక్టులో పనిచేసే ఇంజనీర్లు ఒక మార్కింగ్ చేసి ఉన్నారు కాబట్టి దయచేసి ఆ 3 ప్రాజెక్టులో ఉన్నటువంటి భూములు ఏవైతున్నాయో అటుపక్క కావచ్చు ఇటుపక్క కావచ్చు ఆ భూములకు పేదవాళ్ళు కాబట్టి కంపెన్సేషన్ చేయాలని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా ఎక్కడెక్కడైతే మనం కట్టబడే చెక్ డ్యామ్ కూడా మొత్తం కథమైపోయినాయి అధ్యక్ష. చాలా మటుకు మళ్ళీ కొట్టుకుపోయినాయి వాటి అధ్యక్ష. ఇప్పుడే మొదలుపెట్టారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఉన్నారు అధ్యక్ష. కనీసం 4 ఇష్యూస్ అయినా పరిష్కారం నుంచి ఆశతో వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష సార్, అట్లా కొట్టుకపోయినాయి, చాలా మటుకు కొట్టుకపోయినంత స్లీపింగ్ రిమార్క్స్ వద్దు సార్. అట్లేం జరగలేదు సార్. కొద్దిగా అక్కడ ఇక్కడ చిన్న ఏమన్నా జరుగుంటాయి కానీ అట్లా మొత్తం సభను తప్పుదో బట్టి అది సార్. చాలా మటుకు చెక్ డౌన్ కొట్టుకపోయినాయని దయచేసి వారికి చెప్పాలని కోరుతున్నాను సార్. అధ్యక్ష, నా ఒక మానేరు మీదనే 3 కొట్టుకుపోయినాయి. కావాలంటే చూడండి, కల్పల కాడ కొట్టుకుపోయింది. మా ఎవరు కట్టినా ఇంజనీర్లు మనలే కదా, ఇంజనీర్లు మనల్ని డిజైన్ చేసిన మనల్ని డబ్బులు మనీ కట్టుకుంటా అంటే మేము ఉండబట్టి అక్కడ నాణ్యత లేకుండా ఉంటుందా అధ్యక్ష? అధ్యక్ష, రెండవ అధ్యక్ష, మహిళా సంఘాల అధ్యక్ష 70 లక్షల మంది మహిళలు ఉన్నటువంటి అది ఉంది. మనం 2018లో వాళ్ళకు డబ్బులు పే చేసాం అధ్యక్ష, వడ్డీ లేని రుణాల కింద. అప్పటి నుంచి మళ్ళీ అక్కడక్కడ అప్పుడప్పుడు ఎక్కడైనా ఇస్తుండొచ్చు కానీ మొత్తంగా ఇవ్వలేదు కాబట్టి ఏ మహిళలైతే లక్షాధికారి కావాలని చెప్పి వాళ్ళు కలగన్నామో, ఏ మహిళలైతే ఇన్వాల్వ్ అయితే కుటుంబాలు బాగుపడతాయని చెప్పి మనం భావించినామో వాళ్ళకు రావటువంటి ఆ వడ్డీ లేని రుణాల బకాయిలన్నీ కూడా తక్షణమే చెల్లించాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా విఓఏలు అధ్యక్ష, ఈ విఓఏలకి 3,950 రూపాయలు మాత్రమే ఉంది అధ్యక్ష. వాళ్ళు అనేక రకాల సాకిరీ చేస్తారు అధ్యక్ష. ఏ పని పడ్డా కూడా మహిళా గ్రూపులనే వాడుకుంటాం కాబట్టి దయచేసి పక్క రాష్ట్రంలో 10,000 రూపాయలు అని చెప్పి మనకు వచ్చింది కాబట్టి మనం కూడా మానవతా దృక్పథంతో ఇంత పెద్ద బడ్జెట్లో ఇంత ప్రోగ్రెసివ్గా ఉన్నటువంటి రాష్ట్రంలో ఆ మహిళ విఓఏలకి ఇవ్వాల్సినటువంటి జీతభత్యాన్ని పెంచాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఐకేపీ ఉద్యోగులు ఎవరైతున్నారో అధ్యక్ష, ఆ ఐకేపీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు పెంచుతామని చెప్పి పర్మనెంట్ చేస్తామని చెప్పి చాలా సంవత్సరాలు చెప్తా ఉన్నాం. అనేక సార్లు హామీలు కూడా ఇచ్చి ఉన్నాం కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా జీతభత్య వాళ్ళ పర్మనెంట్ ఉద్యోగులను గుర్తించి జీతభత్యాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, కాలేజీలలో స్కూళ్ళల్లో ఇవాళ గెస్ట్ లెక్చర్గా పనిచేస్తారు అధ్యక్ష. ఈ గెస్ట్ లెక్చర్గా పనిచేస్తున్న వాళ్ళకు ఆగస్టులో సెప్టెంబర్లో రిన్యూవల్ చేయడం వల్ల సంవత్సరానికి 8 నెలల జీతమే 9 నెలల జీతం వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి నేను అంటున్నా ఉద్యోగం చేసుకొని బతికేవాళ్ళు కాబట్టి ఆ గెస్ట్ లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో లేకపోతే మన స్కూల్లో పనిచేసినటువంటి టీచర్లు ఎవరైతున్నారో వాళ్ళకు ఆటోమేటిక్గా రిన్యూవల్ చేయడం ఒకటి, వాళ్ళకు 12 నెలల జీతం వచ్చేట్టుగా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు 8 నెలలు మన కాలేజీలో పనిచేసి మళ్ళీ 3 నెలలు 4 నెలలు బయటకి పనిచేసిన ఆస్కారం ఉండదు కాబట్టి దయచేసి వాళ్ళ కాంట్రాక్ట్ లెక్చర్ లెక్క ఇవ్వం కానీ గెస్ట్ లెక్చర్కి ఇచ్చేటువంటి దాన్ని ఆటోమేటిక్గా రెన్యువల్ చేయాలని, రెండోది వాళ్ళకి సంవత్సరం జీతం ఇవ్వాలని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఆర్టీసీలో అధ్యక్ష వారికి ఆర్టీసీ తమకు తెలుసు పల్లెల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ కూరగాయలకు పెరుగు పాలు ఈ పేద పిల్లలకి స్కూల్లో చేర్చేటువంటి సాధనం అధ్యక్ష. వారికి తెలుసు 10,300 బస్సులు ఉండే ఇవాళ 9,300 బస్సులకు పడిపోయింది. ఆ బస్సులు కూడా ప్రైవేట్ వాళ్ళు హైర్ బస్సు కింద పెట్టుకుంటాను కాబట్టి నేను ఒకటే కోరుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఈ పేద పిల్లలకు పేద పిల్లల చదువు కోసం పంపించే స్కూల్స్ కాబట్టి బస్సులు కాబట్టి దాని వ్యాపార కోణంలో మీరు చూడరు కాబట్టి దయచేసి గ్రామాలలో ఇలా కూతవేడుతూ ఉన్నటువంటి హుజరాబాద్లో మా దగ్గర బస్సులు వస్తలేవు అధ్యక్ష.
నేను ఏమంటున్నా, కొన్ని బస్సుల సంఖ్యను పెంచి మళ్ళీ పాత పద్ధతులలో మా ఊరికి బస్సు వస్తలేదు అని చెప్పే పద్ధతి లేకుండా ఆ బస్సుల సంఖ్యను పెంచాలని చెప్పి తమ దగ్గర విజ్ఞప్తి చేస్తున్నారు. అధ్యక్ష 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 గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఏవైనా కూడా పార్టీల పరం కాకుండా తెలంగాణ యాజ్ అ హోల్గా వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి వస్తలేవు అని మీరు అట్లా జనరల్గా స్వీపింగ్ కాకుండా ఏదైనా ఒక పర్టికులర్ రూటు, ఇక పలానా బస్సు వస్తలేదు, ఏది ఎక్స్ప్రెస్ రావట్లేదా, పల్లె వెలుగు బస్సు రావట్లేదా, ఏ బస్సు వస్తలేదు? వస్తలేవు అధ్యక్ష, పల్లె వెలుగు బస్సు వస్తలేవు ఒకటి. రెండవది 4 ట్రిప్పులు కొట్టే బస్సు ఒక ట్రిప్ కూడా వస్తలేదు అధ్యక్ష. 4 ట్రిప్పులు కూడా బతికేది, ఒక ట్రిప్ కూడా వస్తలేదు. దయచేసి అది ఆ ఆర్టీసీ మీద కొంచెం దృష్టి పెట్టాలని చెప్పి కొంత కొత్త బస్సులు అవన్నీ పాత పడిపోయినాయి అధ్యక్ష. వాళ్ళకు 2 డిఏలు పెండింగ్ ఉన్నాయని, వాళ్ళకు 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయని చెప్పి అంటూ ఉన్నారు. ఆర్టీసీ కార్మికులకి ఆ సపోర్ట్ చేయాలని చెప్పి తమ దగ్గర విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, సింగరేణి గురించి వారు క్లారిఫై చేస్తారు. ఇప్పుడు నాకు తెలిసి ఎవరు కూడా సింగరేణి ప్రైవేట్ పరం కావాలని అయితే ఎవరు కోరుకోరు అధ్యక్ష. ఎందుకంటే 51% మన వాటనే ఉంటుంది, 49% వాళ్ళు ఉంటారు. నాకు తెలిసిన 20 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా కేంద్రం పెద్ద ఇన్వాల్వ్ అయ్యి చేసేదైతే ఎక్కడ ఉండదు అధ్యక్ష. మొత్తంగా దాని పాలసీలు కావచ్చు, దాని వచ్చిన లాభాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే పద్ధతి కావచ్చు, ఇతరత్ర ఏమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేసింది తప్ప కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేసిన సందర్భాలు లేదు. కాబట్టి దాని మీద కార్మిక వర్గానికి అపోహలు ఉన్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారే కొత్తగా వచ్చిన మినరల్ డెవలప్మెంట్ యాక్ట్ అనేది దానివల్ల మనకు వచ్చే నష్టం ఏందో ముఖ్యమంత్రి గారు చెప్తే బాగుంటుందని చెప్పి నేను మనవి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా రైతులకు రుణమాఫీ అధ్యక్ష, వారు అధ్యక్ష రైతుల రుణమాఫీ విషయంలో వాళ్ళు 4 ఏళ్ళు అవుతుంది అధ్యక్ష. 25,000 కొన్ని 50,000 దాకా ఇచ్చిన ఆస్కారం ఉండొచ్చు. మిగతా వాటిని కూడా దయచేసి ఎలక్షన్ ఇయర్ కాబట్టి దయచేసి మీరు పాతగా హామీలు అయితే ఇవ్వబడ్డో ఆ హామీలు ఫుల్ఫిల్ చేస్తే మీకే బాగుంటుంది తప్ప మాకే ఉండే ఆస్కారం లేదు. కాబట్టి దయచేసి మీరు ఆ బకాయిలన్నీ కూడా వెంటనే పే చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష నన్ను మాట్లాడిన అధ్యక్ష ఒక 5 నిమిషాల పాటు. 15 నిమిషాలు అయింది రాజేంద్ర గారు. అధ్యక్ష అందరికి అంత ఇచ్చినాం అధ్యక్ష. ఇవాళ ప్లీజ్ కంక్లూడ్. మొన్న యూనిఫామ్ ఎగ్జామ్స్ రాసినారు అధ్యక్ష. చాలామంది ఎస్ఐలు కావచ్చు, లేదా కానిస్టేబుల్ కావచ్చు, చాలాసార్లు చెప్పినారు. కానీ ఏ మంత్రి గారి దగ్గర పోయినా ఏంటంటే ముఖ్యమంత్రి గారి దగ్గర చేర్చిందా లేదా తెలియదు. కానీ కొన్ని లక్షల మంది మళ్ళా మాకు అవకాశం వస్తలేదు సార్, ఈ ఎగ్జామ్స్ అంటే కేవలం ఫిజికల్ టెస్ట్ అయినా సార్, మెంటల్ ఎబిలిటీ ఉన్న వాళ్ళకు లేదా అని చెప్పి వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు డీజీపీ ఆఫీస్ దగ్గర పోయిండు, అనేక మంది మంత్రి చాంబర్ దగ్గర పోయింది. కాబట్టి వాళ్ళు 3.8 మీటర్స్ లాంగ్ జంప్ అయితే ఉండేనో గతంలో వాళ్ళు 4 మీటర్స్ పెట్టినారు అని చెప్పి 800 మీటర్లు దాన్ని 1000 పెట్టినని చెప్పి అన్నారు. ఇంకొక కండిషన్ షార్ట్ పుట్ చెప్తున్నారు. దయచేసి వాళ్ళు పక్షులకే తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ విషయంలో కొంత మానవత కోణంలో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని చెప్పి ఆ సమస్య రిజాల్వ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉంటాను అధ్యక్ష. రిపీట్ చేయండి ఏం చేయాలంటారు అనేది సార్. వాళ్ళకి ఏ క్వశ్చన్ పేపర్లు అయితే కొన్ని క్వశ్చన్ తప్పొచ్చి వాళ్ళకు 7 మార్కులు 6 మార్కులు మాకు తక్కువ వస్తున్నాయి, అవి కనుక కలిపితే మాకు ఎలిజిబిలిటీ వస్తుందని చెప్పి భావిస్తున్నాను అధ్యక్ష. దానికి లాంగ్ జంప్ 3.8 ఉన్నది కూడా అలౌ చేయమని చెప్తున్నాను అధ్యక్ష. 3.8 గతంలో ఉండే అధ్యక్ష దండ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దండ విషయంలో గొప్ప విప్లవం రావాలి. ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అయితే మంచి ఈ ల్యాండ్ డిస్ప్యూట్ లేకుండా ఉంటుందో 2% జీడీపీ పెరుగుతా అని చెప్పి చాలాసార్లు చెప్పాను అధ్యక్ష. అయితే ఎవరి కారణాల వల్ల అయింది ఏమైనా పక్కన పెడితే చాలామందికి వాళ్ళ బాధ ఎక్కడైతుంటే వాళ్ళకు ఉన్న సర్వే నెంబర్లు వేరే దాంట్లోకి పడడు, వాళ్ళకున్న ఎక్స్టెంట్ అవన్నీ మంత్రివర్గ ఉపసంఘం కూడా ఇచ్చి ఉన్నది. కాబట్టి అవి చిన్న ఇష్యూ కాదు. వాళ్ళ కళ్ళ ముందే రైతు బంధు ఇతరులకు పడుతున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు రావాల్సిన రైతు బంధు 10,000 రూపాయలు 20,000 రూపాయలు రాకపోతే ఇబ్బంది పడుతుంది. కాబట్టి కొంత ఆలోచన చేయమని చెప్పు, తక్షణమే ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. సీఎం గారు రాజేంద్ర గారు
అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, కంక్లూడ్ చేయండి మీరు. గతంలో ఈ కబ్జా కాలం తీసేసిన తర్వాత అధ్యక్ష కొన్ని సమస్యలు వచ్చినాయి. పాత ఎప్పుడో అమ్ముకొని పొరలు కూడా వచ్చినాయి కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా ఆ కబ్జా కాలం తీసేయడం ద్వారా వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, వెనుకడ వాళ్ళ దగ్గర జీతాలు కొనుక్కున్న భూములు కావచ్చు, వాళ్ళ దగ్గర పని చేసుకొని సస్తాలు కొనుక్కున్న భూములు కావచ్చు, ఆ ఇబ్బందులు అవుతా ఉన్నాయి. మళ్ళీ కొంతమంది ఏమో పాపం వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, కొంతమంది ఏమో డబ్బులు డిమాండ్ చేసేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి అలాంటి వాటిని మేము ఒక పద్ధతి పెట్టి మనకు ఎక్కడ కోర్టుకు పోవాలి తప్ప వేరే పద్ధతి లేకుండా ఉండే కాబట్టి ఈ మధ్య కాలంలో రెవెన్యూ అధికారులను గ్రామాలకు పంపించే సమస్యలను కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి కొంచెం వేగవంతం చేసి ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పి తమ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ ఫీ రియంబర్స్మెంట్ అనేది అధ్యక్ష 2020-21లో డిగ్రీ కాలేజీలకు కానీ జూనియర్ కాలేజ్ కానీ కొంత వచ్చింది. 2021-22 అసలే రాలేదు. 2022-23 బకాయిలు ఇంకా ఉన్నాయి. కాబట్టి దానివల్ల ఏమవుతుందని వాళ్ళకు ఇస్తలేదు అధ్యక్ష, సర్టిఫికేట్ ఇస్తలేదు అధ్యక్ష, సర్టిఫికేట్ ఇస్తలేదు. కాబట్టి వాళ్ళు ఇతర పై చదువులకు పోవాలన్నా లేకపోతే ఏదైనా అబ్రాడ్కి పోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ఆ సమస్య కొంచెం పరిష్కరించాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గల్ఫ్ కార్మికుల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఒక 500 కోట్ల రూపాయల బడ్జెట్లు పెట్టింది అధ్యక్ష. ఇప్పటికీ వారు దాని పట్ల సంపూర్ణమైన అవగాహన అధ్యక్ష. నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, ఇప్పటికైనా ప్రభుత్వ పరంగా ఏదైనా ఒక సెంటర్ పెట్టి వాళ్ళు మోసపోకుండా ఉండడం కోసం, బ్రోకర్ల బారిన పడకుండా ఉండడం కోసం, పోయిన వాడికి 15,000 రూపాయలు జీతం అంటే 15,000 రూపాయల జీతం పలానా కంపెనీలో ఉంటట్టుగా కొంత అట్లాంటి ఒక మెకానిజం ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష. క్లోజ్ చేయండి, కంక్లూడ్ చేయండి. మీరు కంటిన్యూగా మాట్లాడుకున్న పోతే ఎట్లా అధ్యక్ష? చాలా టైం అయింది మీకు ఇచ్చింది కూడా. అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్, ప్లీజ్. అట్లనే అధ్యక్ష, నిన్న కూడా చెప్పినా మొన్న కూడా చెప్పినా, విశ్వవిద్యాలయాలు మీకు తెలుసు పేదలు 95% పేదలంతా కూడా విశ్వవిద్యాలయాలు చదువుతుంది అధ్యక్ష. ఎందుకంటే ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఉన్న వాళ్ళకి అయిపోయినాయి, పేదలకేమో మన విశ్వవిద్యాలయం అయిపోయినాయి. అక్కడ వాళ్ళ డైట్ ఛార్జెస్ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ నుంచి 1,500-2,000 రూపాయలు తెచ్చుకోవాలంటే కష్టమైంది అధ్యక్ష. నేను కోరుతున్నా, వారికి తెలుసు ఆనాడు మనం ఏ భోజనం అయితే ఆ హాస్టల్లో తిని గొప్పగా ఉండేనో ఇవాళ అట్లాంటి భోజనం లేదు అధ్యక్ష, అట్లాంటి సౌకర్యం లేదు అధ్యక్ష. బాగుపడ్డామా బతికి చెడ్డమా అని చెప్పి మీరు అంటూ ఉంటారు. కాబట్టి ఇవాళ అక్కడ బాగుపడలేదు అధ్యక్ష, బతికి చెడ్డం. కాబట్టి ఆ పేదలు చదివే విశ్వవిద్యాలయాల్లో సంపూర్ణంగా డైట్ ఛార్జెస్ ప్రభుత్వంపై పే చేయాలని చెప్పి తమ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. మనకు వారు చదువుకుంటామని తెలిసి 15 రూపాయల ప్యాకెట్ మనీ కూడా వచ్చాయి అధ్యక్ష. ఇప్పుడు కూడా అవసరాన్ని బట్టి పేద కుటుంబాల మీద భారం పడకుండా ఉండడం కోసం చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా వారు పేద పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు. రాజేంద్ర గారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.